రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుట, ఇది ప్రాముఖ్యమైన విషయం. రూపాంతరము, చాలామంది తెలుగు తెలిసిన వాళ్ళు రూపాంతరము అంటే అర్థం తెలుసు. రూప ప్లస్ అంతరము, రూపాంతరం అంటే రూపంలో తేడా, అంతరం అంటే చాలా వ్యత్యాసం. దేంట్లో వ్యత్యాసం? రూపంలో వ్యత్యాసం. ఏ రూపంలో వ్యత్యాసం? పాత రూపానికి కొత్త రూపానికి చాలా వ్యత్యాసం. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. అందుకే 2వ కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి అని వ్రాయబడింది. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని వ్రాయబడింది. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎప్పుడంట? ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల. పాతవి కొత్తవి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం తెలుసా? సంవత్సరం అయితే మారిపోయింది. ఏ సంవత్సరం ఇప్పుడు? 2022. కానీ లోపల మనసు మాత్రం అదే మనసుతో ఉంటుంది. అదే మనసుతో కొత్త సంవత్సరంలో అడుగు పెడతా ఉంటుంటాం. మనసు మాత్రం మారదు. ఎందుకు? మానవుని యొక్క మనస్సులో కొన్ని చొప్పించుకొని ఉంటాడు. వాటిని ఎరేజ్ చేసేసుకోవటం, వాటిని తుడిచి వేసుకోవటం అంత సులువైన పని కాదు. ఎందుకంటే లోపల మెమొరీ పవర్ ఒకటి ఉంటుంది, చిప్పు మెమొరీ. ఆ మెమొరీ దాన్ని తుడిచివేయాలంటే అంత ఈజీ కాదు. కంప్యూటర్లో తుడిచివేసినంత, మొబైల్లో తుడిచివేసినంత ఈజీ కాదు మెమొరీని తుడిచేయాలంటే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అంటాడు. సంవత్సరం కూడా గతించిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. పాటలు కూడా పాడుకుంటుంటాం. ఈ పాట పాడలేదనుకుంటా కదా. కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను అని ఉంటుంది పాట. మన బ్రతుకునందు కొత్త సంవత్సరం మొదలుపెట్టును. కానీ కొత్త బ్రతుకు మొదలు పెట్టాలి. మన బ్రతుకునందు క్రొత్త బ్రతుకు మొదలు పెట్టాలి. అందుకే హబక్కూకు అందుకే అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము అని అంటున్నాడు. కార్యము నూతనం చేయము, ఆ నూతన కార్యం మాకు తెలియపరచు అని అంటున్నాడు ఆయన. అందుకే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చెప్తుంటున్నాడు. రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. ఏ విధంగా రూపాంతరం పొందాలి? రూపాంతరం పొందాలంటే రూపాన్ని మార్చుకోవాలి. మన రూపాన్ని మనం మార్చుకోగలవా? మన రూపాన్ని మనం మార్చుకోలేం. ఏదో కొంచెం నల్లగా ఉన్నదాన్ని తెల్లగా చేసుకోగలం అంతవరకు. ఏదో పౌడర్ పోసో ఇంకా 4-5 కోటింగ్లు వేసో తెల్లగా కనిపించేటట్టు చేసుకోగలం ఆ కొంచెంసేపు. మళ్ళీ మొత్తం తీసుకొచ్చుకోగానే కడుక్కోగానే మొత్తం మళ్ళీ నలిపి ఏదో కొంచెం కోటింగ్ కొట్టికి మార్చుకోగలం. అంతేగాని మన యొక్క మనస్సును మార్చుకోగలమా? నూతన పరుచుకోగలమా? ఇది ఎవరికి సాధ్యం కాదు. కానీ
మ్యానుఫ్యాక్చరర్కి సాధ్యం అవుతుంది. ఎవరైతే దీన్ని తయారు చేశారో ఆ తయారు చేసిన ఆయనకి సాధ్యం అవుతుంది. అందుకే మనము ఆశ్రయించినది ఎవరిని అంటే, మనలను సృష్టించిన వాణిని మనం ఆశ్రయించి ఉన్నాము. ఎవరైతే నన్ను సృష్టించిన వాడు నా మనస్సును మార్చగలడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. అక్కడే అర్థమవుతుంది. చెప్పారా? చెప్పలేదు కదా. ఎందుకు అంత ఈజీగా నమ్మం? అది నన్ను సృష్టించిన వాడు నన్ను నూతనపరచగలడు. హల్లెలూయా. బలవంతంగా చెప్తున్నారు, కానీ ఇది సత్యము. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఆ పరిస్థితులు తీసుకొచ్చి తప్పకుండా ఆయన ఉద్దేశించినది, ఎవరి జీవితంలో ఆయన నూతన జీవితాన్ని ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు నూతన పరచుట ద్వారా ఆ వ్యక్తిని. ఆ తర్వాత ఆశ్చర్యపోవుట ఆ వ్యక్తి యొక్క వంతు. నేనేనా మారిపోయింది, నన్నేనా మార్చాడు దేవుడు, నేను నిజంగా మారిపోయానా అని అతనే ఆశ్చర్యపోతుంటాడు, ఆమె ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును, అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆశ్చర్యంగా మానవుని యొక్క హృదయాన్ని మార్చివేసే దేవుడు ఆయన. ఎప్పుడైతే మానవుని యొక్క హృదయము మార్చబడ్డదో మానవుని యొక్క స్వరూపం మార్చబడుతుంది, మానవుని యొక్క రూపం మార్చబడుతుంది. మనము రూపం అనగానే పైన ముఖం చూసి చెప్తూ ఉంటుంటాం, శరీరాన్ని చూసి చెప్తూ ఉంటుంటాం. కానీ గుర్తుంచుకోవాలి, రూపం అంటే దేవుడు తన స్వరూపమందు మనుషులను సృష్టించాడు. తన స్వరూపమందు దేవుడు మనుషులను సృష్టించాడు. అయితే ఆ స్వరూపాన్ని మనిషి కోల్పోయాడు. ఆ కోల్పోయిన స్వరూపాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలి అని ఆశించాడు. తన స్వరూపాన్ని ఇచ్చుటలో భాగంగా ఆయన మన కొరకు చేసిన కార్యము అద్భుతకరమైనది. ఇది కూడా మనం అంత ఈజీగా నమ్మం. యేసు ప్రభు సిలువలో చనిపోవటం ఏంటి, ఆయన నా కోసం చనిపోవటం ఏంటి, నేను తప్పు చేస్తే నేను చావాలి కానీ ఆయన చావటం ఏంటి, ఇదట్ట చెల్లుతుంది అని అంటుంటాం చాలాసార్లు. అంతే కదా మరి, కరెక్టే నువ్వు చెప్పింది. నీకు రాగం వస్తే నీ రోగం నువ్వు నయం చేసుకోవాలి కానీ ఆ ట్యాబ్లెట్ వచ్చి లోపల దూరి నిన్ను నయం చేయటం ఏంది? మరి ఇది కూడా ఆలోచించాలి కదా. ఏదన్నా రోగం వచ్చింది నీకు, ఏదన్నా రోగం వస్తే ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు? నీ రోగం నిన్నే బాగుపరచాలి, ఆటోమేటిక్గా బాగుపరచాలి కదా. ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావు? ఆ ట్యాబ్లెట్ వచ్చి ఎందుకు బాగుపరుస్తుంది లోపల? అందుకే యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క రక్తము మనకు దివ్య ఔషధము, డివైన్ మెడిసిన్, దివ్య ఔషధము. యేసు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క రక్తం. ఎందుకంటే చచ్చిపోయిన వ్యక్తిని జీవింపచేసేది యేసు ప్రభు యొక్క మరణం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది సింపుల్ ప్రశ్న, దానికి సింపుల్ జవాబు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే చచ్చిపోయిన వాళ్ళని బతికించడానికి వచ్చాడు. ఒకటే మాట, చచ్చిపోయిన వాళ్ళని బతికించడానికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నించొని మాట్లాడుతున్న వ్యక్తి కూడా బతికిన వ్యక్తి, చచ్చిపోయి బతికిన వ్యక్తి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతుంటారు, ఈయన ఎప్పుడు చచ్చిపోయిండు, ఈయన ఎప్పుడు బతికిండు అని చెప్పి. చాలాసార్లు నమ్మం ఇది మనం. ఎందుకంటే మన స్వభావము ఎలాంటిదంటే దేవుని యొక్క సత్యాన్ని అంత తొందరగా నమ్మని స్వభావం ఇది. అందుకే అవిశ్వాసులము అని ఉంటుండే చాలాసార్లు. అవిశ్వాసులు, అందుకే మనలోంచి పిశాచ స్వభావం బయటపడుతూ ఉంటుండే చాలాసార్లు. పిశాచ స్వభావం అంటే సైతాను స్వభావం. అవిశ్వాసులం చాలాసార్లు నమ్మం అంత తొందరగా, కానీ ఇది సత్యం. ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. చాలాసార్లు నేను ఆ మాట చదివించాను, మరి గుర్తుందో లేదో. ఆదికాండము
నీ వాటిని తిని దినమున నిశ్చయంగా చచ్చిదవు. ఎక్కడ తిన్నారు వీళ్ళు? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో తిన్నారు. చదవండి ఆ మాట. చాలు చాలు చాలు. ప్రభు ఏమన్నాడు? ఆదికాండం 2:17లో నీవు వాటిని తిని దినమున నిశ్చయంగా చచ్చిదేవో. నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇచ్చి చెప్తున్నాను, నువ్వు చస్తావు. ఎప్పుడైతే తింటావో అప్పుడే చస్తావు. ఆజ్ఞాపించి మరీ చెప్పాడు. వీళ్ళు అన్నట్టుగానే తిన్నారు. 3వ అధ్యాయం 6వ వచనంలో చేతులు చాచి మరి కోసుకొని మరీ తిన్నారు. ఏం జరిగింది ఇప్పుడు? దేవుడు చెప్పిన ప్రకారం ఎక్కడ మరణించాలి కదా. మరి వీళ్ళు మరణించారా? చక్కగా కోసుకొని తిన్నారు. తిని ఎక్కడ పోయి దాక్కున్నారు? చెట్టు సాటును పోయి దాక్కున్నారు. ఎందుకు అని పోయి చెట్టు సాటును పోయి దాక్కున్నారు. అప్పుడు దాకా వస్త్రాలు ఉన్నాయి. అప్పుడు దాకా దేవుని మహిమ వారితో ఉంది. సడన్గా ఎప్పుడైతే ఇది తిన్నారో వెంటనే పోయి చెట్టు సాటుకు దాక్కున్నారు. మరణము యొక్క పర్యవసానం అది. తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు. వాళ్ళు వెంటనే చచ్చిపోయారు. చచ్చిపోయి ఉన్న వ్యక్తితో ఎంత ప్రమాదమో తెలుసా? చచ్చిపోయిన శవాన్ని 2-3 రోజులు ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడంటే ఫ్రీజర్లు వచ్చినాయిలే, 1 రోజులు పెడతారు, 100 రోజులు కూడా పెట్టేస్తారు లోపల. ఫ్రీజర్ లేకుండా పెట్టండి, ఇంట్లో పెట్టుకుని ఉండండి. దాని దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉండండి. 4వ రోజు 5వ రోజు ఫ్రీజర్ లేకుండా శవాన్ని పెట్టుకొని దాని ముందు కూర్చొని పడి ఏడుస్తారా? ఒకరోజు ఎడుస్తాం, మరుసటి రోజు ఉబ్బిపోయింది తొందరగా తీసుకెళ్ళి పాతండి, ఉబ్బిపోయింది తొందరగా పాతండి, వాసన వస్తుందని చెప్పి అందరూ మూసుకుంటారు, ముక్కు మూసుకుంటారు. ఎవరు కూడా చచ్చిపోయిన శవం దగ్గర ఉండలేరు. ఇంకా వాసన కొట్టేస్తుంది. బలవంతంగా అట్లానే ఉంటే ఆ చచ్చిపోయిన యొక్క శవం యొక్క వాసన ఈ వ్యక్తికి పట్టేసి రోగగ్రస్తుడు అవుతాడు. ఇతను కూడా చచ్చిపోతాడు లాస్ట్, ఆ శవం వాసన చూడలేక. అంటే చచ్చిపోయిన వ్యక్తి ఎంత ప్రమాదకరమో అదే ప్రమాదం ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమిటి మనిషితో సమస్య అంటే, మనిషితో సమస్య ఏం లేదు, మరణమే సమస్య. మరణించిన మనిషితోనే ఈ లోకంలో సమస్య. అంటే ఈ లోకంలో ఇప్పుడు మన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మరణించిన వ్యక్తి యొక్క పర్యవసానం, అతని యొక్క రిజల్ట్, మరణపు వాసనను బట్టే ఈ లోకంలో సమస్య, పాపపు సమస్య. కనిపించటానికి శరీరపరంగా ఈ రక్తము మాంసము ఉంది కాబట్టి జీవించి ఉన్నట్టు బతికున్నట్టుగానే ఉన్నాం, కానీ వాస్తవానికి బతికి లేము, వాస్తవానికి చచ్చిపోయిన వాళ్ళం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. చాలు. స్వభావ సిద్ధంగానే దేవుని ఉగ్రతకు పాత్రలు వింటి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉంటిమి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాం. పేరుకి మనిషి బతికున్నట్టు కనిపిస్తున్నాడు కానీ లోపల ఎవరు అసలు ఇతను? లోపల ఇతని స్వరూపం ఏంటి? చచ్చిపోయినవాడు. అందుకే చూడండి, చచ్చిపోయిన శవంతో లేచి నడు అని అంటే శవం లేస్తుందా, నడుస్తుందా? అంటే
చచ్చిపోయిన వాడు మాట వినలేడు, చచ్చిపోయిన వాడు విధేయత చూపలేడు, చచ్చిపోయిన వాడు నువ్వు ఆజ్ఞాపించింది చేయలేడు. చూసారా, చాలాసార్లు మనం దేవుడు ఆజ్ఞాపించింది మనం చేస్తూ ఉంటామా? దేవుడి మాట అంత తొందరగా వింటామా? దేవునికి అంత తొందరగా లోబడతామా? లోబడం. ఎందుకు? చచ్చిపోయిన స్వభావం యొక్క లక్షణాలు ఇవన్నీ. చచ్చిపోయిన వ్యక్తి యొక్క లక్షణాలు. దేవునితో దూరమైన వాడు దేవుని మాటకు అంత తొందరగా లోబడడు. ఎందుకు? దేవునితో సపరేట్ చేయబడి ఉన్నాడు కాబట్టి. చచ్చిన వాని యొక్క లక్షణాలు ఇవన్నీ. అందుకే నీవు తినుదినమున నిశ్చయంగా చచ్చిదవు అని చెప్పి దేవుడు అన్నాడు. ఎక్కడైతే పండు తిన్నారో అక్కడ వెంటనే వీళ్ళు దేవునితో కట్ ఆఫ్, వెంటనే దేవునితో సంబంధం తెగిపోయింది. ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను. చెట్టుకు ఉన్న కొమ్మ నరికి వేసినప్పుడు కొమ్మ చెట్టు నుండి వేరైపోతుంది. ఎప్పుడైతే చెట్టు నుండి వేరైపోయిందో వెంటనే ఆ యొక్క చెట్టులో నుండి ప్రవహించే జీవము ఈ కొమ్మలో ప్రవహించటం ఆగిపోయింది, కట్ అయిపోయింది. ఆ కొమ్మ రోజు రోజు కొంచెం ఎండిపోతూ ఉంటుంది, ఆకులు రాలిపోతూ ఉంటాయి. 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత చూస్తే పూర్తిగా ఎండిపోయి ఉంటుంది, అది చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది? కట్ చేయబడినప్పుడు వెంటనే చచ్చిపోయింది. కానీ చచ్చిపోయిన స్వభావం వెంటనే కనిపించిందా? దాంట్లో వెంటనే కనిపించలే. వారం 10 రోజుల తర్వాత ఆ కొమ్మ ఎండిపోయిందని అప్పుడు తెలుస్తుంది మనకి. మానవుని బ్రతుకు కూడా అంతే. మనం చచ్చిపోయాం, కానీ చచ్చిపోయినట్టు ఎప్పుడు తెలుస్తుంది? సమాధికి పోయినప్పుడు తెలుస్తుంది, అవును చచ్చిపోయాడు మనిషి అని. అప్పుడు దాకా తెలియట్లా. సమాధే గుర్తు. మనిషి దేవుని నుండి దూరం అయిపోయి చచ్చిపోయాడు అనటానికి సమాధే గుర్తు. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు ఆ సమాధి నుండి తిరిగి లేపాడు. తనను నమ్మిన వారిని, తనను ఆశ్రయించిన వారిని, తనతో అంటుకట్టబడిన వారిని దేవుడు సమాధి నుండి తిరిగి లేపాడు. ఎంతమంది తిరిగి లేచారు? ఎంతమంది తిరిగి లేచారు? చేతులు ఎత్తండి. సగం లేస్తే సగం ఎత్తండి, ఫుల్ లేస్తే ఫుల్ లేపండి చేతి. మరణము నుండి ఎంతమంది బ్రతికారు? అనుమానం ఉంది, ఏం ప్రశ్న ఎత్తడో ఏమో అని చెప్పి. ప్రభువును నమ్మినవారు. ప్రభువు పునరుత్థానుడయ్యాడా లేదా? ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆయన యొక్క పునరుత్థానములో ఐక్యపరచబడిన వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు. బాప్తిస్మం అని చెప్తే అప్పుడు అర్థమైద్దేమో, లేకపోతే అర్థం కాదేమో. నేను బాప్తిస్మం అని చెప్పకుండా ఇంకా విడమర్చి చెప్తున్నాను. చచ్చిపోయి లేచిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేనైతే చచ్చిపోయినాను, ఇప్పుడు లేచినాను. మరి ఎంతమంది అలాగ జరిగిందో, అలాగా మీ జీవితాల్లో జరిగిందో చేతులు ఎత్తండి. నిజంగానేనా లేకుంటే ఉత్తులేనా అంటున్నారా? ఎందుకంటే సమాధి మరణానికి సూచన. మనము చచ్చిపోయామంటానికి సమాధే గుర్తు. నిజంగానే చచ్చిపోయాం మనం. శరీరంలో బతికి ఉన్నా దేవుని నుండి దూరం అయిపోయాము, వెంటనే చచ్చిపోయాం అప్పుడే. అయితే దాని వారసత్వంగా మనం పొందుకున్నాం ఆదాము ద్వారాగా. ఆదాము యొక్క సంతానంగా దాన్ని వారసత్వంగా మనం మరణాన్ని పొందుకున్నాం. అయితే ప్రభు అయిన క్రీస్తు యేసునందు కడపటి ఆదాము అని పిలువబడుచున్న క్రీస్తు యేసునందు మనం ఐక్యపరచబడుట ద్వారాగా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారాగా తిరిగి మనం బ్రతికింపబడ్డాము. కాబట్టి యేసు ప్రభువారు సమాధిని ఓడించి, మరణాన్ని ఓడించి సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన వచ్చిందే అందుకు, చచ్చిపోయిన వాళ్ళని బతికించడానికి వచ్చాడు. అందుకే ఉదాహరణగా లాజర్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ని సమాధిలో నుండి లేపి ఆయన సజీవుడుగా అందరి ముందు నిలబెట్టాడు. కోతలు కోయొద్దు మనం. యేసు ప్రభు చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చాడు కాబట్టి నేను కూడా ప్రార్థన చేసి శవం తీస్తారంటే నేను కూడా లేపుతా అని చెప్పి కోతలు కోయొద్దు. కోతలు కోయటానికి చేయలే యేసు ప్రభు నిజంగా మరణము నుండి మనల్ని సజీవులుగా బ్రతికించటానికి ఆయన వచ్చాడు. నిజంగా మనం చచ్చిపోయిన వాళ్ళం, చచ్చిపోయిన మనల్ని బ్రతికించటానికి ఆయన లాజర్ని మన ముందు పెట్టాడు. లాజరు వలె మనము కూడా చచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళం, కుళ్ళిపోయి ఉన్నవాళ్ళం హృదయంలో. అలాంటి మనలను ఆయన లాజరుతో కూడా లేపాడు దేవుడు. లాజర్ని ఏ విధంగా లేపాడో నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు మరణము నుండి, సమాధి నుండి,
పైకి లేవనెత్తాడు. ఇప్పుడు మన రూపం ఏమైంది? మారిపోయింది. ఎవని పిల్లలం మనం? సర్ప సంతానమా లేకంటే దేవుని సంతానమా? దేవుని సంతానమయ్యాం. సర్ప సంతానం అంటే సాతాను యొక్క అనుచరులు, అంటే దేవుని ఇంకా ఎరుగని వారు, యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములలో పాలిభాగము కానివారు, ఆయనతో ఐక్యపరచబడని వారు. కోపం వస్తుందేమో కొంతమందికి, ఏంటండి నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదుగా, మరి నా సంగతి ఏంటి అని అంటారా? నేను నమ్ముతున్నాను, ప్రభువునందు విశ్వసించాను, నేను నమ్ముతున్నాను, కానీ నీళ్లలో మునిగి తేలలేదు ఇంకా, మరి నన్ను కూడా సర్ప సంతానం అంటారండి? ఏం భయపడద్దు. నీళ్లలో మునిగి లేచిన తర్వాతనే నువ్వు దేవుని బిడ్డ, నీళ్లలో మునిగి లేవక ముందు నువ్వు దేవుని బిడ్డ కాదు అని కాదు అక్కడ అర్థం. నీళ్లలో మునిగి లేవటం అనేది, బాప్తిస్మం అనేది, నీ హృదయంలో ఆల్రెడీ జరిగిపోయిన దానిని నీవు సంఘం ఎదుట ప్రకటిస్తున్నావు బాప్తిస్మం రూపంలో. బాప్తిస్మం తీసుకున్న తర్వాత రక్షణ పొందేవని కాదు, ఆల్రెడీ రక్షణ పొంది ఉన్న దానిని బాప్తిస్మం ద్వారాగా సంఘం ఎదుట ఒప్పుకుంటున్నావు. ఏది ముందు జరిగింది? బాప్తిస్మం ముందు జరిగిందా, రక్షణ ముందు జరిగిందా? రక్షణ ముందు జరిగింది. ముందు నీ హృదయంలో జరిగిపోయిన దానిని ప్రత్యక్షంగా సంఘం ఎదుట బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇస్తుంటున్నావు. రక్షణ ముందు జరిగింది నీ హృదయంలో, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా నువ్వు రక్షణ పొందకపోయి ఉన్నట్లయితే మాత్రం గుర్తుపెట్టుకో, హృదయంలో ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, నీ పాపములు ఒప్పుకోకుండా, దేవుని వైపు తిరగకుండా, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోకుండా ఇంకా అట్లానే ఉన్నట్లయితే మాత్రం గుర్తుపెట్టుకో, నీ రూపం వేరు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మత్తయి 3:7 చివరి భాగంలో ఉంది. సర్ప సంతానమా అని అంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళని చూసి పాపం వాళ్ళు ఏమనుకుంటారో. నిజమది. సర్ప సంతానమా అంటే దేవునికి శత్రువులారా, దేవునికి లోబడనులని వారులారా, దేవుని సంతానము కానివారు అని అర్థం అక్కడ. అంటే దేవుని పిల్లలు కారు వాళ్ళు. దేవుడు వచ్చింది ఎందుకు? దేవుని పిల్లలుగా మనల్ని చేసుకోవటం కోసం వచ్చాడు ఆయన. దేవుని పిల్లలుగా మనల్ని తీర్చిదిద్దడానికి వచ్చాడు ఆయన. అయినా ఇంకా దేవుని పిల్లలుగా నేను అవ్వాలి అనే ఆశ పుట్టకుండా అట్లానే ఉన్నట్లయితే వాళ్ళు దేవుని పిల్లలుగా, ఇంకా దేవుని పిల్లల జాబితాలో రాలేదని అర్థం అక్కడ. అందుకని ఇక్కడ రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఏ విధంగా? మీ మనస్సు మారి నూతన మగుట వలన. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపం మారాలి. అంతకుముందు ఏ రూపంలో ఉన్నాం? సాతాను స్వరూపం. మన యొక్క రూపం మార్చబడింది. అంతకుముందు మన యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క పిల్లలంగా మనం పరిగణింపబడుటను బట్టి మనము సర్ప సంతానంగా, సాతాను యొక్క అనుచరులంగా జీవిస్తూ ఉంటిమి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారాగా మన రూపము మారిపోయింది. దేవుని పిల్లలుగా మనము పరిగణింపబడుతూ ఉన్నాం. మన రూపం మారిపోయింది. అనుకోవద్దు రూపం మారిపోయింది అంటే నా ఫేస్ అంతా మారిపోలేదు, అది కాదు. హృదయ మార్పిడి, మనస్సు మార్పిడి. ఈ మనస్సు మార్పిడి నీకు తెలియాలి అంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించును తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించును తెలుసుకోవాలంటే దేవుని చిత్తం, చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో నేను పరీక్షించి తెలుసుకోవాలని బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇంకా నాకు అర్థం కావట్లేదు దేవుని చిత్తం ఏంటో అని అంటుంటారు. దేవుని చిత్తం అంటే అదేంటో రహస్యమైంది కాదు, అదేంటో ఎక్కడికో పైకి వెళ్ళి తీసుకొచ్చేది కాదు. దేవుని చిత్తము అంటే నువ్వు ఉన్న పాటున, ఉన్న చోటున దేవుని వాక్యమునకు లోబడి జీవించుట, దేవుని వాక్యమునకు విధేయత చూపుట, మరేది కాదు దేవుని చిత్తం అంటే. ఇంకేదో అనుకోమాకండి. ఆయన వాక్యమునకు లోబడి జీవించుటే దేవుని చిత్తము. ఇది ఎవరు చేస్తారు? ఆయన వాక్యమునకు లోబడుట ఎవరు చేస్తారు? ఆయన పిల్లలు మాత్రమే చేయగలరు, అందరు చేయలేరు. ఇది నేను కొత్తగా ప్రభువుని కొత్తగా నమ్ముకున్నప్పుడు నాకు ప్రభువును అంగీకరించాలంటే కొంచెం భయం వేసేది.
అమ్మో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి రకరకాల భయాలు నన్ను ఆవరించినాయి. అప్పుడు ఒకటే మనసులో పెట్టుకున్నాను, అవును, నన్ను రక్షించుటకు, మరణము నుండి నన్ను జీవములోనికి దాటించుటకు నా ప్రభువారు సిలువలో ఇంత గొప్ప కార్యము చేశారు. ఆయనను నేను బహిరంగంగా అంగీకరించకుండా, ఒప్పుకోకుండా ఏ విధంగా ఉండగలను అని నా హృదయంలో ఒక ధైర్యముతో కూడిన విశ్వాసము అభివృద్ధి పొందింది. ఇది ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఇది మన వల్ల జరిగే కార్యం కాదు ఇది. ఎందుకంటే మనం పిరికితనం గలవాళ్ళం, లోకంతో భయపడతాం, లోకపు మర్యాదను పాటిస్తాం. అందుకే ఇక్కడ వ్రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారాలి. ఉత్తమం ఏది, దేవునికి అనుకూలమైనది ఏది, అది మనకు తెలియాలంటే ముందు ఈ లోక భయం నుండి, ఈ లోక మర్యాద నుండి మనల్ని మనము తెంచుకోవాలి. ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు, ఈ లోక భయము అనేది మొదట మన నుండి తొలగించుకోవాలి. ఎందుకంటే ఈ లోక భయము మనకు ఉరి లాంటిది. ఈ లోకం మనకు తెచ్చిపెట్టేది ఏమి ఉండదు, ఉరి తప్ప, మరణం తప్ప. ఈ లోకం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఈ లోకం మనకు ఏమిస్తుంది అంటే మరణం ఇస్తుంది, అంతే. మరణాన్ని మనకి ఇచ్చే ఈ లోకంతో మనం ఎందుకు భయపడాలి? జీవాన్ని ఇచ్చే ప్రభువుకు మనం భయపడి, జీవాన్ని ఇచ్చే ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు అది మనకు మేలు, అది మనకు ఉత్తమం, దాని ద్వారా మనకు జీవము. దేవుని స్వరూపాన్ని సంతరించుకుంటాం, దేవుని పిల్లలుగా పరిగణింపబడతాం, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మన రూపం మారిపోతుంది. రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరము, దీని గురించి సరి అయిన జవాబు కావాలంటే ఒక ఉదాహరణ ఉందని చెప్తాను. బయాలజీ, బాటనీ, జువాలజీ చదివిన వాళ్ళకి బాగా తెలుసు. ఇది బటర్ఫ్లై గురించి బాగా తెలుసు అందరికి. ఈ సీతాకోక చిలుకను చూడగానే అబ్బా భలేగుంది అని పట్టుకుని చేస్తాం. కానీ ఇంకొకటి ఉంటుంది, పొలాల్లో కనిపిస్తూ ఉంటుంది, ఆ పురుగు, గొంగళ పురుగు. దాన్ని పట్టుకోగలుగుతారా? దాన్ని చూడగానే అమ్మేమో అని చెప్పి దూరం పారిపోతాడు. దాన్ని చూడగానే ఒళ్ళు జలతరిస్తుంది మనకి. ఎందుకంటే దాని మీద ఉన్న బొచ్చులు, దాని మీద ఉన్న ఇలా మొత్తం చూసే అసలు ఒళ్ళు జలతరిస్తాడు. చూడటానికి అసహ్యంగా ఉంటుంది అది. దాని దగ్గర కూడా పోలేము అసలు, అలాంటిది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ సీతాకోక చిలుక వెంట పడి మనం దాన్ని పట్టుకోవాలని చూస్తుంటామో అదే సీతాకోక చిలుక ఈ గొంగళి పురుగు. చూసారా? ఈ గొంగళి పురుగు ఆ సీతాకోక చిలుకగా ఏ విధంగా రూపాంతరం చెందిందో చూడండి. రూపంలో అంతరం ఏ విధంగా వచ్చిందో, డిఫరెన్స్ ఎట్లా వచ్చిందో చూడండి, ఎట్లా మార్చబడింది అది సీతాకోక చిలుకగా. మన జీవితం కూడా అంతే. ప్రభువును అంగీకరించక మునుపు మన రూపము గొంగళి పురుగు లాంటి రూపం, అసహ్యం కలిగించే రూపం, అసహ్యం కలిగించే స్వభావం, అసహ్యం కలిగించే ఆలోచనలు, అసహ్యం కలిగించే నడవడి, మరణపు వాసన కలిగి ఉంటేమి, దుర్వాసన కలిగి ఉంటేమి, అవిధేయులంగా, దేవుని ఉగ్రతకు పాత్రులంగా, మరణమునకు పాత్రులంగా ఉంటిమి. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు యేసునందు మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నామో, మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకున్నామో, అప్పుడు మన రూపం మార్చబడింది. సాతాను స్వరూపము నుండి, సర్ప సంతానపు పిల్లల నుండి దేవుని స్వరూపములోనికి, దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఎంత వ్యత్యాసం చూడండి! మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డాం, శాపము నుండి ఆశీర్వాదంలోనికి దాటబడ్డాం, లోక సంబంధుల నుండి పర సంబంధమైన వాళ్ళంగా పిలువబడ్డాం. అబ్బో, ఎంత హోదా, ఎంత గొప్ప విషయం! ఇది అర్థం చేసుకుంటేనే మనకు ఈ రక్షణ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మన మనస్సు మారాలి. ఎందుకు? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారితేనే ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. దేవుడు మనకిచ్చిన హోదా ఏంటి, దేవుడు మనకిచ్చిన అంతస్తు ఏంటి, దేవుడు మనకిచ్చిన జీవితం ఏంటి, దేవుడు మనకిచ్చిన స్వరూపం ఏంటి,
ఈ గొప్ప ఆశీర్వాదాలు అద్భుతకరమైన ఆశీర్వాదాలు అసలు ఇవి. అందుకే నా జీవితంలో నేను దేవుణ్ణి ఇంతవరకు వేరేది ఇంక ఏవి కూడా అసలు భయంకర ఈ లోక సంబంధం ఏది కూడా అడగను కూడా. నేను ఎందుకు అడగనంటే నాకు ఇచ్చిన వాటితో నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఎందుకు తృప్తిగా ఉన్నానంటే ఇంకా వాటికి మించి ఇంకేమి లేవు అడగాల్సినవి. పరలోకమే ఇస్తానన్నాడు, జీవం ఇస్తానన్నాడు, ఆశీర్వాదాలు అన్నీ కూడా కుమ్మరించేశాడు. ఇంకేం కావాలి? అన్నీ ఇచ్చేసాడు. తన ప్రాణాన్నే ధారపోశాడు. తన ప్రాణానికి మించి ఇంకేమైనా ఉంటుందా? దేవుని ప్రాణానికి మించి ఇంకేమైనా ఉంటుందా? ఎంతో విలువైన ప్రాణాన్ని ఆయన మన కోసం ధారపోస్తే, ప్రభువా నాకు ఇంకా అది ప్రభువా ఇది ప్రభువా అని చెప్పి అడగగలమా? ఏం అడగలేం. ఎందుకంటే దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అంత ప్యాకేజ్ దాంట్లోనే ఉంది. తన ప్రాణమును మన కోసం ధారపోసిన దేవుడు దాంట్లో సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఉంచాడు. అన్నీ మన అవసరతలు తీర్చబడేవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అన్నిటినీ దాంట్లోనే మనకు కలిపి ఇచ్చాడు ఆయన తన సిలువ మరణం ద్వారా. అందుకే 2 కొరింథీ 5:17 అదే మాట రాయబడింది. క్రీస్తునందు కాగా క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. ఈ దినమున నూతన సంవత్సరం అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అంటూ ఉన్నాం. మనం చక్కగా పాటలు పాడుకుంటున్నాం. సంతోషం, చాలా సంతోషం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నూతన జీవితాన్ని నువ్వు పొందుకున్నావా లేదా? నూతన మనస్సును నువ్వు పొందుకున్నావా లేదా? రక్షణను, దేవుడిచ్చిన రక్షణను నీవు స్వీకరించావా లేదా? ఒకవేళ నువ్వు ఇంకా స్వీకరించకుండా ఉండి ఉన్నట్లయితే, సంవత్సరం కొత్తదైనా కూడా నీ జీవితం మాత్రం కొత్తదిగా ఉండదు. యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీవు స్వీకరిస్తే సంవత్సరం కొత్తది ఎలాగ ఉంటూనే ఉంటుంది, కానీ నీ హృదయం కొత్తది అవుతుంది. శరీరం మీద ధరించుకున్న బట్టలు కొత్తగా ఉన్నా కూడా లోపల హృదయం పాతదైతే ఉపయోగం ఏమిటి? ఏం ఉపయోగం? ఎలకను పట్టుకొచ్చి ఎలకకు మంచి డ్రెస్ వేస్తే ఎట్టుంటుంది చెప్పండి. లోపల హృదయము మారకుండా, హృదయాన్ని దేవునికి అప్పగించుకోకుండా పైకి కొత్త బట్టలు వేసుకుంటే, తెల్ల బట్టలు వేసుకుంటే ఏంటి ప్రయోజనం? నాకు దేవుడు కోరుకునేది ఏంటంటే పైన నూతనత్వం కాదు, లోపల నూతనత్వం ఉంటే పై నూతనత్వానికి ఎంతో అందము. నీ హృదయము నూతనపరచబడితే నీ పైనున్న కొత్త బట్టలు కూడా ఎంతో అందం. అందుకే దేవుడు నీకు నూతన మనస్సును, నూతన హృదయాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతన కానుకగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు కోరుకుంటున్నావా? అది నీ ఇష్టం. స్వీకరించాలి అనుకుంటే స్వీకరించు, వద్దులే నాకు అని అనుకుంటే నీ ఇష్టం. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, జీవాన్ని పోగొట్టుకుంటావు, దేవుని పిల్లలుగా పిలువబడే ఆధిక్యతను పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఏవైతే ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడో ఆయన ఇచ్చే రక్షణలో వాటన్నింటినీ కోల్పోతావు, నష్టపోతావు. నష్టపోవాలి అని చెప్పి ఇష్టపడుతున్నావా? కోల్పోవాలి అని ఇష్టపడుతున్నావా? తెలిసి అలాగూ ఎవరు కూడా ఆశించరు. అందుకే అది నీకు తెలియాలి అంటే నీ మనస్సు మారాలి. ఆ గ్రహింపులోనికి నీవు రావాలి అంటే నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారి నూతన ఒకటి. ఈ మనసు ఎట్ట మారుతుంది? ఇదే కదా పెద్ద సమస్య. మనసు మారటం అనేది పెద్ద సమస్య ఇప్పుడు మనిషికి. ఎట్లా మారుతుందంట? పైన ఏమంటున్నాడు రోమాపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా సమర్పించుకొనుడి. ఇదే చాలా నొప్పితో కూడుకున్న విషయం, పెయిన్ఫుల్ థింగ్. సజీవ యాగముగా యేసు ప్రభువారు సిలువలో ఏ విధంగా నీ కోసం నా కోసం అప్పగించుకున్నాడో అది ఎంత బాధాకరమైనదో, ఎంత నొప్పితో కూడుకున్నదో, అదేవిధంగా ఈ లోబడనొల్లని ఈ హృదయాన్ని
లోబడనొల్లని ఈ స్వభావముతో కూడిన ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని చేతికి అప్పగించుకొనుట అనేది ఇది మరణముతో సమానం. అందుకే చాలాసార్లు చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు పోడు తట్టుకోలేక ఏమంటుంటారు పిల్లలు, అబ్బబ్బబ్బ నన్ను చంపేస్తున్నావు కదా మమ్మీ అని అంటుంటారు. చెప్పి 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 చంపేస్తున్నావు కదా అంటుంటారు. ఏంటది? అదే చావు అంటే. సజీవయాగంగా సమర్పించుకోండి. ప్రాణంతో ఉన్నోడిని తీసుకెళ్ళి ఆ యొక్క కట్టెల మీద పేర్చి ఉన్న ఆ బలిపీఠం మీద పెడితే ఎట్లుంటుందండి? దేవుని వాక్యానికి లోబడటం కూడా అంతే. మన ప్రాణం పోయినంత పని అవుతుంది ఏదైనా లోబడాలంటే. మనం దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది మనకి. కానీ ఆశీర్వాదం కావాలంటే నొప్పిని భరించాల్సిందే. దేవునికి సమర్పించుకోవాలంటే నొప్పిని భరించాల్సిందే. ఎందుకు? దేవుణ్ణి సమర్పించుకుంటే, దేవునికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుంటే దాంట్లో ఉన్న మేలు, దాంట్లో ఉన్న ఆశీర్వాదం అసలు ఈ లోకంలో ఎవరు కూడా వెలకట్టలేరు, దాన్ని లెక్కించలేరు. కానీ ఆ నొప్పితో కూడిన ఆ అనుభవాన్ని నీవు దేవుని చేతిలో పెడితే చాలు. అదే నువ్వు చేయవలసింది. ఉన్నది ఉన్నట్టుగానే. నిన్ను దేవుడు ఇది అడగట్లేదు, ముందు నీ అలవాట్లేవన్నీ అవన్నీ మార్చుకొని అప్పుడు రా నా దగ్గరికి, మొదట నీ స్వభావం ఏందో అది మార్చుకొని అప్పుడు రా నా దగ్గరికి అని అనట్లేదండి ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి స్వభావంలో ఉన్నావో, ఎలాంటి బ్రతుకుతున్నావో అదే స్వభావంలో, అదే బ్రతుకులో ఉన్నది ఉన్నట్లుగా నాకు అప్పగించిన ఆయన అని అంటున్నాడు దేవుడు. అదే నొప్పితో కూడుకున్న అనుభవం. ఎందుకంటే నీ స్వభావం ఉన్నది ఉన్నట్టుగా ఆయన చేతిలో పెడితే నెక్స్ట్ జరిగేది ఏంటో నీకు బాగా తెలుసు. యేసు ప్రభువుకు కూడా బాగా తెలుసు. బ్యూటీ పార్లర్లో పోయి మనం అందంగా తయారై వచ్చినట్టుగా దేవుడు నిన్ను అందంగా తయారు చేసేస్తాడు. ఆ తర్వాత ఎంతో చక్కగా నీ జీవితమే ఆయన మార్చివేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, కటింగ్ చేయించడానికి నిన్ను నీ తలకాయని వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నట్టుగా అట్లాగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని చేతిలో అట్లా పెట్టేసుకుంటే చాలు, నీ జీవితం మారిపోతుంది. నీ హృదయాన్ని మార్చేస్తాడు. అప్పుడు 2 కొరింథీ 5:17 ప్రకారము నువ్వు ఆశ్చర్యపోతావు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. దేవుడి లోకానికి వచ్చింది నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయటం కోసమే వచ్చాడు ఆయన. నూతన సృష్టి అంటే కొండలు, చెట్లు, పుట్టలు వాటి యొక్క స్థానాలను మార్చడానికి రాలేదు ఆయన. ఈ భూమి మీద ఉన్న స్థితిగతులు మార్చడానికి రాలా. ఈ భూమి యొక్క స్థితిగతులు ఏ మనిషి యొక్క అధీనములో ఉన్నాయో ఆ మనిషి యొక్క హృదయాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన. అప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అనుకోమాకండి, పలానా వాళ్ళు నాకు సమస్య, పలానా వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు, పలానా వాళ్ళు. సమస్య నీ ఎదుట ఉన్న మనిషి కాదు నీ సమస్య. సమస్య ఏంటంటే నీ లోపల ఉన్నదే సమస్య, నీ హృదయమే సమస్య. బయట ఉన్న వ్యక్తుల పట్ల చూపించమా, బయట ఉన్న వ్యక్తులు కాదు నీ సమస్య. నీ సమస్య నీ హృదయమే. లోబడనొల్లని హృదయము, దేవునికి లోబడని హృదయం ఇది. అందుకే ఈ హృదయము అనేకమైన గందరగోళము, అనేకమైన పిరికితనాన్ని మన హృదయంలో మనకు నేర్పిస్తూ ఉంటుంటుంది. లోకానికి సంబంధించిన భయము, ఎన్నో రకాల భయాందోళనలను మన యొక్క హృదయంలోనికి తీసుకొచ్చి నింపుతూ ఉంటుంటుంది. ఈ హృదయం మోసకరమైంది. ఈ మోసాన్ని మనం గ్రహించలేం. కానీ దేవుడు చెప్తుంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. అంతే. దేవుడు చెప్పినట్టుగా ఉన్నట్టుగా మన హృదయాన్ని ఆయనకి ఇస్తే తర్వాత ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసు. చేసి చూపిస్తాడు దేవుడు. మన పరిస్థితులన్నీ మారిపోతాయి, మన జీవితమే మారిపోతుంది. చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, ఈ యొక్క నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత అండి ఎన్నో కష్టాల పాలైనా అని అంటుంటారు. యేసు ప్రభు నమ్ముకోకముందు బాగానే ఉన్నా, నమ్ముకున్న తర్వాత ఎంతో కష్టాల పాలైనా అంటుంటారు.
అవును, కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? మనల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దటం కోసం, దేవునికి ఇంకా దగ్గర చేయటం కోసం, దేవుని యొక్క సహవాసం అంటే ఏంటో అనుభవించటం కోసము దేవుడు మనం దేని మీద ఆధారపడి ఉన్నావో ఆ ఆధారాలన్నీ తొలగిస్తాడు దేవుడు. ఎందుకు? దేవుడి మీద ఆధారపడేటట్లుగా, దేవుని మీద పూర్తిగా ఆధారపడేటట్లుగా దేవుడు చేసి దేవుని యొక్క సహవాసం అంటే ఏంటో మనకు రుచి చూపిస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మనకి, నాకు ఏం ఉన్నా లేకపోయినా నా దేవుడు ఉంటే చాలు అని చెప్పి అనే పరిస్థితికి తీసుకొస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు తన యొక్క సహవాసాన్ని మనకు రుచి చూపిస్తాడు. అప్పుడు ఇంకా దేవుణ్ణి వదలం. ఇంకా ఆ తర్వాత ఈ భూ సంబంధంగా మనకి ఇంకా ఏమేమి ఇవ్వాలో అన్ని ఇచ్చుకుంటూ పోతుంటాడు. వాటి మీద ధ్యాస కూడా ఉండదు అప్పుడు మనకి, అన్ని ఇచ్చుకుంటూ పోతుంటాడు. అలాంటి దేవుడే. అందుకే మొట్టమొదట దేవుడు తనతో సహవాసం మంచిగా పెంపొందింప చేస్తాడు. ఆయనతో సహవాసము పెంపొందించే క్రమంలో దేవుడు తన మీద మనం ఆధారపడేటట్లుగా అలాంటి పరిస్థితులు కల్పిస్తాడు. అది ఎట్ట అర్థమవుతుంది మనకి? మీ మనస్సు మారి నూతన మొగట వలన అది అర్థమవును, లేకుంటే అర్థం కాదు. లేకుంటే తిట్టుకుంటాం దేవుణ్ణి, ఏం ప్రభువా నిన్ను నమ్ముకోకముందు నేను బాగానే ఉన్నా, నిన్ను నమ్ముకున్న తర్వాత నేను ఉన్నవన్నీ పోగొట్టుకున్నా ప్రభువా అని దుఃఖ రాగముతో కూడిన పాట పాడాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం ప్రభువా అని చెప్పి పాట పాడాల్సి వస్తుంది. ఎందుకు? అర్థం చేసుకోకపోతే. అందుకే అది అర్థం చేసుకోవాలంటే, అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి, నూతనపరచబడాలి. అందుకే ఆయన చిత్తాన్ని మనం గ్రహించులాగున, దేవుని మనసేదో మనం తెలుసుకునిలాగున మన మనసు మారాలి. మన మనసు మారాలంటే మన మనసును వాక్యానికి అనుగుణంగా లోబర్చుకునేటట్లుగా చేయాలి మనం. ఇదే ఇక్కడ మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. ఇక్కడ ఎజెకేలు ఈ యొక్క బలి గురించి ఎహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయంలో చెప్తూ ఉంటుంటాడు, సజీవ యాగంగా ఏ విధంగా చేస్తుంటాడు. ఇక్కడ ఎహెజ్కేలు 43, 25, 26, 27 వచనాలు చదవండి ఒకసారి. సజీవ బలియాగంగా అంటే ఏ విధంగా ఉంటుంది చూడండి. మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బలి లేనిది ప్రభువు మనల్ని అంగీకరించడంట. ఏం చేద్దాం ఇప్పుడు? మనల్ని మనం కట్టెల మీద పెట్టుకుందామా? ఉంటారు అందరు ఇక్కడ కట్టెలు పేర్చడం చూసి ఒక్కొక్కళ్ళు ఏ డోర్ నుంచి ఆ డోర్ ఎటువంటి వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు మన కోసం చేశాడు ఇవన్నీ. రెడీమేడ్గా అన్నీ సిద్ధపరిచాడు మన కోసం. ఆయన మన కోసము మన శిక్ష ఆయన అనుభవించాడు సిలువలో, మన నొప్పిని ఆయన భరించాడు సిలువలో, మన బాధను ఆయన భరించాడు సిలువలో, మన వేదనను ఆయన సిలువలో భరించాడు. చాలాసార్లు మనం అంటుంటాం, నీకేం తెలుసయ్యా నా బాధ అంటుంటాం. నేను ఎంత నొప్పిని అనుభవిస్తున్నాను నీకేం తెలుసయ్యా అంటుంటాం. కరెక్టే. ఎదుటి వ్యక్తికి అర్థం కాదు మనం ఏ బాధలో ఉన్నాం, ఏ నొప్పిలో ఉన్నాం, ఏ వేదనలో ఉన్నాం. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేడు. మాటలు చెప్పగలడు, ప్రభు నందు ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్పి మాటలు చెప్పగలడు అంతే. అంతకు మించి ఏం చేయలేడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ సమస్త బాధను, నీ సమస్త వేదనను, నీ సమస్త నొప్పిని సిలువలో యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన వైపు చూడు చాలు. నొప్పి అంటే ఏంటో, బాధ అంటే ఏంటో,
సిలువలో వ్రేలాడుతున్న ఆయన వైపు చూస్తే, ఆయన మనసులోనికి తొంగి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు నీ బాధను మర్చిపోతావు, నీ వేదనను మర్చిపోతావు. అప్పుడు అంటావు, ప్రభువా ఇంత నొప్పి ఎట్లా భరించావు ప్రభువా నా కోసం అని అంటావు. ఆ మాటలోని నొప్పి అంతా పోద్ది. ఎప్పుడు ఇంత నొప్పి ఎట్లా భరించావు ప్రభువా నా కోసం అని చెప్పి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కన్నీళ్లు గారుస్తామో అప్పుడే మన నొప్పి, మన బాధ అన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చదువుకుంటున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అది ఒకసారి రౌండ్ కొట్టిపోయేది జ్వరం నాకు. సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఎట్లా, ఈ మున్సిపాలిటీ వాళ్ళ లారీ బయట పోతుంటే చర్చికి పోతున్నప్పుడు కరెక్ట్గా నేను పోయే బస్సు దాని వెనకాలే పోతుంటుంది. ఆ వాసనకి వెంటనే నాకు సాయంత్రం కల్లా జ్వరం వచ్చేసింది. ఆ మున్సిపాలిటీ ఆ వాహనం కచరా మొత్తం మోసుకొని పోతుంటుంది. కరెక్ట్గా వారం రోజులు జ్వరం, వామిటింగ్స్, విరేచనాలు. ఆ వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఆ ట్యాబ్లెట్ కూడా వామిటింగ్ అయిపోయేది. అంత ఇదిగా ఉండేది. ఏ ట్యాబ్లెట్ పనిచేయకపోయేది. భరించలేని తలనొప్పి, ఏమి తినబుద్ధి కాదు. వారం రోజులు ఉండేది కరెక్ట్గా, భరించలేనిది. ఒకసారి లాభం లేదని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాం, ఇక్కడే లంగరోజులని. వారం రోజులు ఉంచుకున్నారు. ఆ 3,000 బిల్లు చేసి పంపించారు. స్టూడెంట్స్ కదా, అప్పుడు 3,000 అంటే మాకు చాలా ఎక్కువ. అది 3,000 బిల్లు చేసి పంపించారు. ఆ తలనొప్పి అట్లే ఉంది, ఆ వామిటింగ్ అట్లే ఉంది, డబ్బులు మాత్రం పోయినాయి. మళ్ళీ వచ్చి రూమ్లో కూర్చొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. ఇంకేం చేస్తాం, చక్కగా కళ్ళు మూసుకొని పాట పాడుకుంటూ ఉన్నాను. సంతోషంగా యేసు ప్రభు నా కోసం సిలువలో సమర్పించుకున్న ఆ యొక్క సమర్పణతో కూడిన ఆ పాట పాడుకుంటూ ఉన్నాను చక్కగా, సంతోషంగా. నమ్ముతారో నమ్మరో, ఆ పాట పాడటం అయిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ తలనొప్పి లేదు, వామిటింగ్స్ లేవు, మొత్తం ఏమీ లేదు. ఎందుకు దేవుడు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు అర్థం చేసుకోవాలి. ఆయన సన్నిధి అంటే ఏంటో, ఆయన సిలువలో మన కోసం పొందిన గాయములు చూద్దాం. ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 53 5వ వచనం చదవండి ఒకసారి. చాలు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదేంటో అర్థం కాదు మనకి. కేవలం మాటలు చెప్పుకుంటూ ఉంటుంటాం. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగేను అని మాటలు చెప్తూ ఉంటుంటాం. మరి ఆ మాటలు చేతల్లో రావాలి కదా. చేతల్లో రావాలంటే ఆ జ్వరం రావాలి కదా. ఆ జ్వరం రావాలి, జ్వరానికి మరి ట్యాబ్లెట్లు పనిచేయకూడదు కదా మరి తెలియాలంటే. అందుకే ఆ ట్యాబ్లెట్లు పనిచేయలేదు, ఆ ఎక్కించిన సెలైన్ బాటిల్ పనిచేయలేదు. వారం రోజులు వామిటింగ్లు, తలనొప్పి భరించలేను. అప్పుడు చక్కగా మామూలుగా పాట వస్తుందా? సెలైన్ బాటిల్ ద్వారా నయమైపోతే, ట్యాబ్లెట్ ద్వారా నయమైపోతే హృదయపూర్వకమైన పాట వస్తుందా? రాదు. హృదయపూర్వకమైన పాట హృదయమంతటితో ఆయన స్తుతించాలి. ఆయన పొందిన గాయములను నేను గుర్తుపెట్టుకోవాలి. ఆయన భరించిన నొప్పిని నేను అర్థం చేసుకోవాలి. ఈయన అర్థం అవ్వాలంటే ఎట్లా మరి? ట్యాబ్లెట్ పనిచేస్తే అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే దేవుడు అవేవి కూడా పని చేయకుండా చేశాడు. మంచిగా సిలువలో ఆయన పొందిన గాయముల గురించి పాట పాడుకుంటూ సంతోషంగా ఆయన స్తుతించుకుంటూ ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి మొత్తం బాయ్. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు అవి ప్రాక్టికల్గా మనకు రుచి చూపిస్తాడు, కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించి. అందుకే మన జీవితంలో వచ్చిన పరిస్థితుల్ని బట్టి మనము కృంగిపోవద్దు, సణుక్కోవద్దు. ఏంటి ప్రభువా నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, ఇలాంటి పరిస్థితులు గుండా నన్ను తీసుకెళ్తున్నావేంటి అని చెప్పి సణుక్కోవద్దు. దేవుడు తన శక్తిని, తన సామర్థ్యాన్ని రుచి చూపించుట కోసమే దేవుడు ఆ పరిస్థితులను అనుమతిస్తూ ఉంటుంటాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు మనం హృదయపూర్వకంగా చూడాలి, హృదయమంతటితో ఆయన ధ్యానించాలి.
ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన యొక్క విడుదల ఏంటో మనము వ్యక్తిగతంగా రుచి చూస్తాం. అప్పుడు మన హృదయంలోంచి కూడా పాట వస్తుంది. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. అప్పుడు రుచి చూచి పాడుకుంటాం, నిజంగా రుచి చూచి పాడుకుంటాం. లేకుంటే పాట పాటగానే మిగిలిపోద్ది, అది ఒట్టికి పాడుతుంటుంటే. అందుకే ప్రతిదీ కూడా దేవుడు రుచి చూపించి మనతో పాడింపజేస్తాడు. ఆయన పాట పాడుకునేటట్టు చేస్తాడు మన అనుభవాన్ని. ఇవన్నీ జరగాలి అంటే సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన హృదయము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనకు సమర్పించుకుంటే నొప్పి, బాధ అని అనుకోవద్దు. కష్టం, ఆయనకు లోబడటం ఈ పరిస్థితుల్లో కష్టం అని అనుకోవద్దు. కష్టము, నష్టము అని అనుకోవద్దు. ఉన్నపాటిని నీ పరిస్థితుల్లోనే నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకో. నొప్పి, బాధ అని అనుకో మాకు. ఆయనకు అర్పించుకుంటే ఆ తర్వాత నీ జీవితంలో ఆయన చేసే అద్భుతమైన కార్యాన్ని నీవు రుచి చూస్తావు. అప్పుడు ఆ దేవుడు గురించి నువ్వే సాక్ష్యం చెప్తావు. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా హృదయాన్ని మార్చిన దేవుడు, నాకు నూతన జీవితాన్ని ఇచ్చిన నా దేవుడు, చచ్చిపోయిన నన్ను బతికించిన దేవుడు అని చెప్పి నువ్వే సాక్ష్యం చెప్తావు. నేను నిజంగానే చెప్తున్నాను, చచ్చిపోయిన నన్ను ఆయన బతికించాడు. అనుకుంటూ ఉండొచ్చు మీరు, నువ్వెప్పుడు చచ్చిపోయినావు, నువ్వెప్పుడు బతికినావు అని చెప్పి అనుకుంటొచ్చు. నేను నిజంగానే చచ్చిపోయాను నేను హృదయంలో. ఎందుకంటే పేరుకి బయటకు బతికున్నట్టుగా ఉన్నాను, కానీ నేను నిజంగా దేవునితో సహవాసం లేకుండా నేను చచ్చిపోయి ఉన్నవాడిని. అలాంటి నన్ను దేవుడు దర్శించాడు, బ్రతికించాడు. ఇప్పుడు నేను ఆయనలో జీవిస్తూ ఉన్నాను. శాపగ్రస్తుడైన నన్ను మరణము నుండి ఆయన లేవనెత్తాడు. లాజరును సమాధిలో నుండి లేవనెత్తిన దేవుడు నన్ను మరణము నుండి లేవనెత్తాడు. ఆయన నన్ను సజీవుడిగా లేపాడు. ఈరోజు నేను ఆయన కోసం బ్రతుకుతూ ఉన్నాను. నూతన మనస్సు నాకు ఇచ్చాడు, నూతన హృదయం నాకు ఇచ్చాడు, నిత్య జీవము నాకు ఇచ్చాడు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు ఇచ్చాడు. నీ జీవితంలో ఇచ్చాడా లేదా చూసుకో ఒకసారి. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. నువ్వు రూపాంతరం పొందితే దేవుని నూతన సృష్టిగా నువ్వు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తావో అవన్నీ కూడా నువ్వు కళ్ళారా చూస్తావు నీ జీవితంలో. కాబట్టి ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరము మనలో ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా నూతన ఆశీర్వాదములను దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు నీ జీవితంలో. ఎంతమంది ఈ నూతన ఆశీర్వాదము నాకు కావాలి అని కోరుకుంటున్నారో దయచేసి మీ చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ నూతన ఆశీర్వాదం నాకు కావాలి. నువ్వు రక్షణ పొందినా, నువ్వు రక్షణ పొందకపోయినా, ఎవరైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీ హృదయంలోనికి రావాలని, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో నీ పరిస్థితి వైపు చూడమాకు. ఉన్నది ఉన్నట్లుగా నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవటానికి ఇష్టపడు చాలు. నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన స్వాధీనమందున్నవి. వాటి గురించి భయపడవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తి ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ చేతులు పైకి ఎత్తుంచండి, ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, ఎండిన జీవితాలను, మోడుబారిన జీవితాలను చిగురింప చేసే దేవుడో ప్రభువా నీవు. ఓ తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించారు ప్రభువా. సిలువలో నీవు పొందిన గాయములను బట్టి, నీవు కార్చిన రక్తమును బట్టి ప్రభువా, మరణాన్ని ఓడించి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నది. మరణము నుండి జీవాన్ని మేము పొందుకున్నాం తండ్రి. శాపము నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాం ప్రభువా. ఫలములు లేని జీవితాన్ని నుండి ఫలించే జీవితంలోనికి మమ్మల్ని తీసుకొచ్చా ప్రభా, స్తోత్రాలు. ఓ తండ్రి, మోడుబారిన మా జీవితాలను నీవు చిగురింపచేసే దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రియులు, ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు ఎలాంటి బాధలో ఉన్నారో అన్నీ చూస్తూ ఉన్న దేవుడు, వింటూ ఉన్న దేవుడు, వారిపైన దృష్టి నిలిపే దేవుడో ప్రభువా. వారి యందు లక్ష్యం ఉంచే దేవుడో నీకు స్తోత్రాలు ప్రభు. వారిని దర్శించండి. ప్రియులు, ఎవరెవరైతే ప్రభువా చేతులు పైకెత్తి, అవును ప్రభువా నా జీవితంలోనికి రమ్ము, ఈ నూతన దినమున, ఈ నూతన సంవత్సరములో నా జీవితంలోనికి రమ్ము ప్రభువా, నా హృదయంలోనికి రమ్ము ప్రభువా, నా జీవితంలో నూతన కార్యము జరిగించు ప్రభువా
అని ఎవరెవరైతే వారి హృదయాల్లో వేడుకుంటున్నారో వారందరి మొరను ఆలకించి వారి హృదయములోనికి వచ్చి వారి జీవితాలను మార్చివే ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింపచే ప్రభువా. నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించు తండ్రి. ప్రభువా, నూతన ఆశీర్వాదములతో వారిని నింపు తండ్రి. గొప్ప దేవా, నూతన మనస్సు, నూతన హృదయము వారికిమ్ము, వారిలోనికి రమ్ము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నడెలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, సమస్తము క్రొత్త వాయును. తండ్రి, వారి యొక్క జీవితంలో గతించిపోయినది అది గతించిపోయినదిగానే ఉండనిమ్ము. ఇప్పుడు నూతన జీవితం వారికి అనుగ్రహించు, నూతన ఆశీర్వాదం అనుగ్రహించు. వారి జీవితంలో నూతన పంట, నూతన ఫలములు వారికి దాయిచ్చాం. వారి జీవితములు నీ కొరకు ఫలించులాగున వారిని ఆశీర్వదించు, బలపరచు. చేతులెత్తి ప్రభువా, వారి జీవితాలను నీకు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను నీ పరిశుద్ధాత్మతో ముద్రించుము తండ్రి. నీ మృత్యుంజయపు శక్తితో, నీ పునరుత్థానపు శక్తితో వారిని బలపరచుము తండ్రి. నీ రక్తం యొక్క ప్రభావం ఏంటో, నీ రక్తంలో ఉన్న శక్తి ఏంటో వారి జీవితాల్లో వారు రుచి చూచినట్లుగా, నిన్ను హృదయమంతటితో స్తుతించినట్లుగా వారి జీవితాల్లో వారికి సహాయం చేయ, తోడై ఉండు తండ్రి. ప్రభువా, కృప చూపించమని ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నీ దయగల హస్తాలకు వారిని అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.